ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. మీరు కూడా విశ్వసించండి, ప్రార్థించండి, దేవుని నమ్మండి. ప్రతిరోజు వాక్యం వింటున్నందుకు కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం ఈ విధముగా ప్రతిరోజు దేవుని వాక్యంతో ఒకరికొకరు దేవుని కలిపి ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నందుకు ఆయనకు ముందుగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే వింటున్న మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 2 రోజులాగా ఈరోజు కూడా వాక్య భాగాలకు వెళ్దాము. దేవుడు మరి యొక్క దినమును మనకిచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన స్తుతించి ఆరాధించి వాక్య భాగాలకు వెళ్ళిపోదాం. ఈరోజు నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నిజమే ప్రభా, మీరుంటే మాకే భయము లేదయ్యా, ఏ చింత లేదు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రోజున తండ్రి మీరు నాతో మాట్లాడిస్తున్న నీ దివ్య వాక్కులు మేము తెలుసుకోబోతుండగా తండ్రి, వింటున్న ప్రతి బిడ్డ హృదయాలు తెరిచి వారి హృదయాలు ఫలింపచేసి మిమ్మల్ని స్థిరపరచుకునే భాగ్యము దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రండి వాక్య భాగాలకు వెళ్దాము. యోహాను సువార్తలో 7 సూచక్రియలుగా యోహాను గారు మనకు తెలియపరిచి ఉన్నారు. యేసు ప్రభు వారు చేసిన 7 సూచక క్రియలను యోహాను సువార్తలో మనం చూసుకుంటున్నాము. మొదటిగా మనము మరి గడిచిన దినమున ఒక కానాను విందులో ప్రభువారు చేసిన సూచక క్రియ, మొదటి సూచక్రియ చూసుకొని ఉన్నాము. మరి 2వ సూచక్రియగా ఆయన యోదయ నుండి గలిలయకు వచ్చిన తర్వాత కపెర్నహూము నుండి మరి కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడికి అస్వస్థత కలిగినది. ప్రధాని అంటే మనకు తెలుసు ప్రియులారా, గొప్పవాడు, ముఖ్యుడు. ఆయనకి కొరత ఏమీ ఉండదు, డబ్బు అవసరం ఉండదు, కావలసినంత ఉంటుంది. ప్రధాని అంటే అతనికి ముందు వెనక ఎంతోమంది సెక్యూరిటీస్ కూడా ఉంటారు, అనేక గుర్రాలతో వస్తూ ఉండొచ్చు ఆయన. మరి ఆయనకు కావలసినవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రధానుడు అంటే ముఖ్యుడనే కదా. మరి అలాంటి ఆయన కుమారుడికి ఆరోగ్యము చెడిపోయినప్పుడు, చావు సిద్ధమై ఉన్నప్పుడు ఆయనకి డబ్బు లేదా బాగు చేయించుకోవటానికి. కానీ ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని అడగాలో, ఎవరిని అడిగితే నా కుమారుడు బ్రతుకుతాడో కరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ ప్రధాని. ఆ ప్రధాని మరి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎక్కడెక్కడో తిరగటం ఎందుకు, గుడ్డివాడు కూడా అలాగే కదా, ప్రభా నాకు చూపు ఇయ్యవయ్యా, నాకేమొద్దయ్యా, నాకు కంటి చూపు దయచేయమన్నాడు. ఎంత విశ్వాసంతో అడిగాడంటే ప్రభు వారిని అడిగినది ఖచ్చితంగా ఇస్తాడని విశ్వాసం, నమ్మకం గట్టిగా ఉన్నది వాళ్ళలో. ఈ ప్రధాని కూడా తన కుమారుడు సావసిద్ధమై రోగి అయి ఉన్నప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళలేదండి, మంత్రాలు తంత్రాలు చేయించుకోలేదు, లేకపోతే మరి ఇంకా మరి ప్రశ్నలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, శాస్త్రాలు అడగలేదు. నా కుమారుడికి ఎందుకు ఇలాగా ఉంది, తగ్గుతుందా లేదా, ఆరోగ్యం బాగవుతుందా లేదా, ఒకవేళ బ్రతుకుతాడా చనిపోతాడా, అన్నీ కూడా దిగులేదు ఆయనకి. ఎవరిని అడగాలనుకోలేదు, గొప్ప గొప్ప వాళ్ళని అడగాలనుకోలేదు. మాంత్రికులు ఉన్నారు, కల్దీయులు ఉన్నారు, మంత్రదండనలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరిని ఆశ్రయించదలుచుకోలేదు. ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా బాగు కాదు నా కుమారుడికి. యేసు ప్రభు వారు గలిలయకు వచ్చిన విషయము యోదయ నుండి ఆ ప్రధానికి తెలిసినది. ప్రియులారా, తెలిసిన వెంటనే గుర్రం వేసుకొని కొంతమందిని వెంట పెట్టుకొని ఎవరో ఒకరి చేత పంపించవచ్చుగా. మీరు వెళ్ళి ప్రభువును పిలుచుకురండి, నేను ప్రధానిని, గొప్పవాడిని, నన్ను నేను తగ్గించుకొని నేను ఆయన దగ్గరికి వెళ్ళను, ఆయన నా దగ్గరికి రావాలి. నయమాను కూడా
ప్రవక్త దగ్గరికి వెళ్ళలేదు, ఏలియా ప్రవక్త దగ్గరికి. తను రోడ్డు పైన ఉండి బయట ఉండి ఆ గుర్రమ్మను కూడా దిగకుండా ఆయన బయటకు రమ్మను, నాకు కుష్టు ఉంది, నయం చేయమని అడిగాడు. కానీ ఆ కుష్టు తగ్గిన తర్వాత లోపలికి వెళ్ళి ఆయన ఎదుట నిలబడి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, ఎందుకంటే అప్పుడు కానీ ఆయన విలువ తెలియదు. ప్రభు వారు చెప్తున్నారు, మీరు సూచక క్రియ చేస్తే కానీ నమ్మరా? మీరు నమ్మలేకపోతున్నారా? మొదటి సూచక్రియ చేసిన తర్వాతే శిష్యులు కూడా యేసుప్రభు వారిని నమ్మారు. యేసుప్రభు వారిని గొప్పగా చెప్పుకున్నారు. ఈయన గొప్ప దేవుడు అని ఈ శిష్యులు అప్పుడు గ్రహించారు. ప్రియులారా, నీవు గ్రహింపలేకుండా ఉన్నావా? ప్రభు గురించి నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావా? ఇంకా ఆయన సూచక్రియలు మరీ మరీ చూడాలని ఉందా? తోమా వలె చేతులలో వేళ్లు పెట్టి చూస్తే గాని నేను ఈయన యేసు అని నమ్మలేను అని చెప్పిన విధంగా ఇంకా నీవు నిరీక్షిస్తున్నావా? ఇది రెండవ సూచక క్రియ. యోహాను సువార్తలో 7 సూచక్రియలో ఇది రెండవ సూచక్రియ. ఇప్పుడు చేయబోతున్నాడు ప్రభు. ఎందుకు? చూడండి ప్రియులారా, చక్కగా ఎక్కడికో వెళ్లకుండా ప్రధాని దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చిన్నకు కూడా పోలేదు, గలిలేకి వచ్చారు ఆయన యూదయ నుండి. ఒకవేళ మిస్ అయిపోతారేమో, ఆయన మిస్ అయిపోతారని భయపడి త్వరగా ఆ గుర్రమును తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. చూడండి ప్రియులారా, ఆయన నా దగ్గరికి రావచ్చు కదా అని ఎవరినన్నా పంపించలేదు, ఆయనే స్వయంగా వచ్చాడు. ఎందుకంటే ప్రభు పైన ఆయనకున్న నమ్మకం, ప్రభు పైన రక్షిస్తాడని గొప్ప విశ్వాసం ఉంది ఆయనకి. మనకుందా ప్రియులారా? మనకుంటే మనం ఇంకా ఎందుకు నిరీక్షిస్తూ ఉంటాం? ప్రభుని అడిగేదానికి ఎందుకు సంకోచం? కాలేబు కుమార్తె అక్స తన తండ్రిని పొలమడుగుటకు ఎక్కడ కూడా సంశయించలేదు. దక్షిణ భూమి ఇచ్చేన్నావు, మెట్ట భూమి ఇచ్చున్నావు, పల్లపు మడుగులు కూడా ఇవ్వు తండ్రి. ఎందుకంటే పల్లపు మడుగులలో నీరు పారుతుంటుంది, ఆ నీటిలో నుంచి పొలం పండించేదానికి ఆ నీరు అవసరం. అందుకని మెట్ట పొలమే కాదు, పల్ల పొలం కూడా ఇవ్వమని ధైర్యంగా వెళ్ళి అడిగినది. ఇంకా నన్ను దీవించమని అడిగినది. తండ్రి దీవిస్తే కుమార్తెకి ఇంకా లోటేముంటుందండి? అక్స ఎక్కడ కూడా ఆలోచించుకోలేదు, ధైర్యంగా వెళ్ళిపోయినది. ముందుగా భర్తకు చెప్పినది, భర్తను అడగమని చెప్పినది, కానీ భర్త కన్నా ముందు అక్సానే వెళ్ళిపోయినది. వెళ్తూ ఉంటే తండ్రి చూశాడు, కాలేబు, ఏందమ్మా ఇక్కడికి వస్తున్నావు? ఏం లేదు నాన్నగారు, నాకు మెట్ట పొలం ఇచ్చావు, అలాగే నాకు నీటి మడుగులు కూడా దయచేయు, నన్ను దీవించుము. చూసావు ప్రియులారా, సమృద్ధిగా దీవించాడు తండ్రి. సమృద్ధిగా దీవిస్తే పొలాలన్నీ ఇచ్చేసినట్టే కదా, ఆస్తి అంతా బిడ్డకి ఇచ్చేసినట్టే కదా. యాకోబుని దీవించిన తండ్రి ఎక్కడ కూడా ఏ లోటుపాటు లేకుండా సమస్త విషయంలో సంపూర్ణంగా జీవించమని దీవించాడు యాకోబుని. అలాగే అక్సాను కూడా కాలేబు దీవించాడు, సమస్తం ఇచ్చాడు. ఎందుకంటే అడిగేదానికి సంచరించలేదు, అడిగేదానికి ఆలోచించలేదు. తండ్రి నాకు ఆల్రెడీ పొలం ఇచ్చాడు కదా, ఇంకా అడుగుతాం నేను ఎంతవరకు న్యాయమని ఆ బిడ్డ ఆలోచించుకోలేదు. అక్సలో ఉన్న ధైర్యం అది. మనం కూడా ధైర్యంగా అడగచ్చు తండ్రిని, తండ్రి నాకు ఇది కావాలని ధైర్యంగా అడిగితే ఆయన ఇచ్చేదానికి సిద్ధపడి ఉన్నాడు. ప్రియులారా, చూద్దామా రండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుంచి చూసుకుందాం. 4వ అధ్యాయం 46వ వచనం నుంచి, కపెర్నహూమునకు ప్రధాన యాజకుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలేకు వచ్చినని అతడు విని ఆయన వద్దకు వెళ్ళాను. నా కుమారుడు సావసిద్ధమై ఉన్నాడు, స్వస్థపరచవలనని వేడుకున్నాడు. ప్రభు అడుగుతున్నారు, ఏం ఇంకా సూచక్రియలు చూస్తే కానీ నమ్మరా మీరు? నీ కుమారుడికి ఏం బాధ లేదు, ఏం దిగులు లేదు అని ఆయనకున్నది. ఆయనకు తెలుసు కుమారుడిని బ్రతికించగలననే ఆ ధైర్యం దేవునికి తెలుసు, ఆ మాట దేవునికి తెలుసు. మనల్ని పుట్టించిన తండ్రికి మన జీవితం అంతా తెలుసు, ఆయనకి తెలియకుండా ఎక్కడ ఉండదు పిల్లలు. ఇంకా బ్రతిమాలుతూ ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆ గుర్రమును దిగాడు. ఆయన దిగినందుకు ఆయన యొక్క తగ్గింపు మనస్తత్వం అక్కడ చూపిస్తూ ఉన్నాము. తగ్గింపు మనస్తత్వం మనకు కనపడుతుంది అక్కడ. ఆయన ఆ గుర్రమును దిగి పరిగెత్తుకుంటూ తండ్రికి దగ్గరికి వచ్చి, యేసు
నా కుమారుడు సావసిద్ధమై ఉన్నాడయ్యా, నీవు రావాలి నా ఇంటికి, నా బిడ్డను బ్రతికించాలి. ప్రభు వారు చెప్పారు. ఆయన విశ్వాసం చూశారు. ప్రధాని యొక్క విశ్వాసమును గ్రహించారు యేసు ప్రభు వారు. ఎంత గొప్పగా నమ్మి నా బిడ్డ నా దగ్గరికి వచ్చాడు కనుక నేను ఖచ్చితంగా ఆ బిడ్డను బ్రతికించాలనుకున్నాడు, బ్రతికించాడు. ఈలోపు కొంతమంది ఎదురొచ్చి, అయ్యా నీవిక అడగనవసరం లేదు, నీ కుమారుడు బ్రతికాడు, చనిపోలేదు బ్రతికాడని చెప్పాడు. అవునా, బ్రతికాడా? ఎన్ని గంటలకి? ఏటాయానా? ఎందుకంటే ప్రభు చేసిన కార్యము జరిగిందా లేదా, ప్రభు వారు చెప్పిన మాట అక్కడ నెరవేరినదా లేదా. వారు చెప్పారు నిన్నటి రోజున 1 గంట సమయంలో బ్రతికాడు. ఎస్, ప్రభు వారు మాట ఇచ్చిన సమయం కూడా అది. పిల్లలు చూసారా, మీకు మాట ఇస్తాడు దేవుడు, మిమ్మల్ని విడిచిపెట్టాడు దేవుడు. నిన్ను అందరూ విడిచిపెట్టిపోవచ్చు, నీ బంధువులు, నీ స్నేహితులు నీ కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టిపోవచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టడు. ప్రధాని కుమారుడుకు అతని చావ సిద్ధమై ఉన్నప్పుడు ప్రభువారు నేరుగా 1 గంటకు ఆయన చెప్పిన టైంకి వెళ్లకుండానే, ఇంటికి రమ్మని పిలిచినప్పుడు వెళ్లకుండానే, శతాధిపతి మరి వెళ్లకుండానే ఆ ప్రధాన కుమారుడిని బాగుపరిచాడు. చూసారా ప్రియులారా, నా దాసుడు స్వస్థపడాలని శతాధిపతి కూడా అడిగి ఉన్నాడు. నీవు రానవసరం లేదయ్యా, మాట మాత్రం సెలవిస్తే చాలు. అలాగే ప్రభు వారు ఇక్కడ మాట మాత్రం సెలవిచ్చాడు. మాట మాత్రం, నీ కుమారుడు బ్రతికున్నాడు, వెళ్ళు, నేను రానవసరం లేదు, నా మాట ఎక్కడికి వెళ్ళిపోయినది. ఈ రోజున ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఒకవేళ మీరు చూస్తున్న ఈ ఛానల్ని లేకపోతే మన వాక్యముని ఒకవేళ మీ దగ్గరికి వచ్చి నేను నిలబడి ఈ సమయంలో చెప్పలేకపోయి ఉండొచ్చు, కానీ ఇలా వాక్యం ద్వారా, ఇలా మరి టీవీ ప్రసారాల ద్వారా మీ అందరితో నేను ఈ వాక్యం బోధిస్తున్నట్లే ఉంటుంది. నా వాక్యం మీ ఇంట్లో వినపడుతూ ఉంటుంది, నాతో దేవుడు చెప్పిస్తున్న మాటలు మీ కుటుంబాలలో వినపడుతూ ఉంటాయి. నీ దాసుడు స్వస్థపడ్డాడు, వెళ్ళయ్యా, నీ కుమారుడు బాగుపడ్డాడు, వెళ్ళయ్యా. ప్రభువారు వెళ్ళారా? వెళ్ళలేదు. మాట మాత్రం, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. నీ మాట ఇస్తే చాలయ్యా, నువ్వేం మాకు చేయనవసరం లేదు, నువ్వు రానవసరం కూడా లేదయ్యా. ఇక్కడ 2వ సూచక క్రియ చేసి ఉన్నాడు. ప్రధాని కుమారుణ్ణి వెళ్లకుండానే ఇక్కడి నుంచే నీ బిడ్డ బ్రతికున్నాడని మాట ఇవ్వగానే ఆయన కుమారుడు బ్రతికాడు. నిజముగా నీవు గౌరవించాయని అడుగుతున్నావా? నిజముగా నీ అహంకారము లేకపోతే నీ హెచ్చుగా ఉన్న మనసుని, నీ గొప్ప మనసుని, లేకపోతే నీకున్న అహంకారాన్ని, ఐశ్వర్యమును, ఆనందమును, ఇహలోకమైన ఆనందాలను అన్నిటిని విడిచిపెట్టుకొని ప్రభు దగ్గరికి వస్తున్నావా? ఖచ్చితంగా వచ్చి చూడు, దేవుడు నీకు కావలసిన సహాయం తప్పక చేస్తాడు. ఏ విషయమందైనా విశ్వసించి ప్రధాని కుమారుడి కొరకు ఆ ప్రధానే దిగి వచ్చాడు. నీవు కూడా దిగిరా, నీవు కూడా ప్రార్థించావు, దేవుని కృపలు ఖచ్చితంగా పొందుతావు. ఎప్పుడు కూడా మాకు జరగలేదని నిరాశపడని అవసరం లేదు. నీవు దేవునిలో ఉన్నప్పుడు దేవుడు నీతో ఉంటాడు, నీకు కావాల్సిన కార్యములు ఆయన చూసుకుంటాడు. ప్రతిరోజు అవసరాల నిమిత్తమే ప్రార్థించకుండా ప్రభువా నాలో జీవించాయా, నేను నా హృదయ పూర్తిగా ఎలా చేర్చుకోవాలో నాకు తెలియపరచు ప్రభువా. నీ బిడ్డగా నా పేరు నమోదు చేర్చుకోవాలంటే నేను ఏ విధంగా జీవించాలో ఈ లోకంలో నాకు తెలియపరచు ప్రభువా. ధనవంతుడి వలె చనిపోయిన తర్వాత తండ్రివైన అబ్రహాము అని పిలవకుండా బ్రతుకున్నప్పుడే అబ్రహాము నేను కనుగొనాలి తండ్రి. అబ్రహాము యొక్క నీతిని నేను తెలుసుకోవాలి తండ్రి. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినట్లుగా వాగ్దాన పుత్రుడిని లేట్ అయినా కూడా ఇచ్చారయ్యా. నేను కూడా నిరీక్షిస్తాను ప్రభా, నీకోసం నేను దిగి వస్తాను తండ్రి అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఈ రోజున యోహాను సువార్తలో 2వ సూచక్రియను చూసుకున్నాను. మరి యొక్క రోజున దేవుడు కృప ఉంటే మరలా కలుసుకున్నాం. ఈ వాక్యం ఉన్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.